మంచిగా ఇలా ఒక బ్లాక్ శారీ వేసుకొని రేపు ఫేర్వెల్ కి వెళ్ళొచ్చు. మమ్మీ ఒక బ్లాక్ శారీ అయినా నన్ను కొనిచ్చేస్తుంది కదా, తర్వాత కూడా వర్క్ వస్తుంది, తర్వాత కూడా పనికి వస్తుంది. మంచిగా బ్లాక్ శారీ ఇలా వేసుకొని వావ్, క్లాస్ లో నేను రేపు ఎంట్రీ ఇవ్వగానే అందరు బాయ్స్ గర్ల్స్ చూసి నన్ను అంజలి ఎంత అందంగా ఉన్నావు అని చెప్తారు. అప్పుడు నేను ఇక్కడ నుంచి థ్యాంక్ యూ నువ్వు కూడా బాగున్నావు అని చెప్తా. మళ్ళీ తర్వాత ఇప్పుడు స్టేజ్ పైకి రాబోతుంది అంజలి సాంగ్ ఇప్పుడు డాన్స్ చేయబోతుంది. తర్వాత నేను ఇలా శారీలో వచ్చి ప్లీజ్ సాంగ్ ని ప్లే చేయండి. ఓ బంతి పుల్ల జానకి నీకింత సిగ్గు దేనికి నువ్వుతో వచ్చే అత్తారింటికి రామ్ జే అత్తారింటికి రామ్ జే ఓ బంతి పుల్ల జానకి నీకెంత సిగ్గు దేనికి ఇంటికి. ఎందుకు అలా అరుస్తున్నావు? అత్తారింటికి వెళ్తా అంటున్నావు ఏంటి? అత్తారింటికి కాదు మమ్మీ, రేపు ఫేర్వెల్ ఉంది కదా, మంచిగా మనం బ్లాక్ శారీలో వెళ్తా నేను. ఒక్క నిమిషం, మా దగ్గర బ్లాక్ శారీ ఎక్కడదే? బ్లాక్ శారీ నువ్వు కొని మమ్మీ. శారీ అంటున్నావు ఏంటమ్మా? చిన్నపిల్లలు మీరు ఇప్పుడే ఆంటీస్ లాగా శారీ వేసుకొని వెళ్తారా ఏంటి? ఉన్న డ్రెస్సెస్ లో ఏదైనా వేసుకో, శారీ వద్దమ్మా. మమ్మీ మంచిగా బ్లాక్ శారీ కొని మమ్మీ, మళ్ళీ అన్న పెళ్ళికి కూడా పనికి వస్తుంది కదా బ్లాక్ శారీ, ఇలా వేసుకొని వెళ్ళొచ్చు మంచిగా. వద్దమ్మా అంజలి, నా మాట విను, బాగుండవు, నువ్వు ఆంటీలా ఉంటావు. మంచిగా జీన్స్ టాప్ వేసుకొని వెళ్ళాలి. చిన్నపిల్లలు మీరు. ఇంకా చిన్న పిల్లలు అంటావేంటి మమ్మీ? ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయా, 10th క్లాస్ వచ్చాను నేను. ఇప్పుడు ఫేర్వెల్ పార్టీ, నెక్స్ట్ కాలేజ్కి వెళ్తాను నేను. ప్రీతి అక్క కూడా వెళ్ళింది కదా ఫేర్వెల్ పార్టీకి శారీ వేసుకొని. ప్రీతి అక్కనా? ప్రీతి అక్కకి 95% వచ్చాయి. తమరికి ఎంత వచ్చాయి? రిపోర్ట్ కార్డ్ చూసుకున్నావా ఎప్పుడైనా? ఆంటీలా ఉంటావు మమ్మీ. ఆంటీలా ఏం ఉండవు మమ్మీ, మంచిగా ఇప్పుడు డిజైనింగ్ వస్తున్నాయి కదా, డిజైనింగ్ బ్లౌజ్ వస్తుంది, మంచిగా డిజైనింగ్ శారీస్ వస్తున్నాయి, అవి వేసుకుంటే ఆంటీలా అస్సలు ఉండవు మేము. నేనైతే అస్సలు ఆంటీలా ఉండను మమ్మీ, ప్లీజ్ మమ్మీ కొనివ్వు మమ్మీ. స్లీవ్లెస్ బ్లౌజా? మీ డాడీ ఫస్ట్ నన్ను కొడతాడు, తర్వాత నిన్ను కొడతాడమ్మా. అవసరం లేదు అవన్నీ వేసుకోవద్దు. స్లీవ్లెస్ బ్లౌజ్ అంటున్నావు ఏంటి? చిన్న పిల్లవు నువ్వు ఇంకా. సరేనా, ఉన్న ఇంట్లో ఇస్తాను, ఏదో ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళమ్మా. స్లీవ్లెస్ బ్లౌజ్ వద్దమ్మా. మమ్మీ ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ నాకు ఫేర్వెల్ పార్టీలో నాకు శారీ కొని మమ్మీ. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? శారీ కొనిపోతే ఏడుస్తావా? ఈ జనరేషన్ లో అందరు జీన్స్ టాప్ వేసుకుంటే నువ్వేంటి శారీ వేసుకుంటా అంటున్నావు? శారీ ఎవరు వేసుకొని వెళ్ళరమ్మా, అందరూ శారీ వేసుకొని వస్తారు మమ్మీ, నేనేం వేసుకొని వెళ్ళాలి? శారీ ఎందుకు వేస్తారు? ఆంటీస్ లాగా శారీస్ వేసుకొని వెళ్తారా? శారీస్ వేసుకొస్తా అన్నారు నా ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూ వేసుకొని వస్తే నేను ఏం వేసుకోక వెళ్ళకపోతే ఎలా ఉంటది? సరే, ఫ్రాక్ వేసుకుంటావా? ఫ్రాక్ షాపింగ్కి వెళ్దాం పద మమ్మీ. షాపింగ్ ఏం వెళ్ళట్లేదు, ప్రీతి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. ప్రీతి అక్కదా? ప్రీతి అక్క ఫ్రాక్స్ అమ్ముతుందా? కాదు, ప్రీతి అక్కది ఎంగేజ్మెంట్ ఉంది కదా ఫ్రాక్, అది అలానే ఉంది కొత్తగా, అది వేసుకుందులే నువ్వు, సరేనా? ఎంగేజ్మెంట్ ఫ్రాక్ అయితే చాలా దరిద్రంగా ఉంది, నువ్వు చూడలేదు ఆ రోజు? ఇంత పెద్దగా ఉంది, బాలేదు. అది వేసుకొని వెళ్ళాను అనుకో నేను ఫ్రాక్, అందరూ చూసి నవ్వుతారు. మమ్మీ పార్లర్ అక్క దగ్గర వ్యాక్సింగ్ కి, థ్రెడ్డింగ్ కి, అప్పర్ లిప్స్ కోసం అపాయింట్మెంట్ తీసుకో. లేదు బెటా, నేను ఈసారి చేయించుకోను. నీ కోసం అని ఎవరో చెప్పారు మమ్మీ, నా కోసం తీసుకో అపాయింట్మెంట్. అని ఎందుకంటున్నా? అని అనొద్దు, నా కోసం తీసుకో మమ్మీ అపాయింట్మెంట్. వద్దమ్మా, అవన్నీ అవసరం లేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నీకు అవసరమే లేదు అవన్నీ. ఎవరు చెప్తున్నావు నీకు అవన్నీ? నువ్వు ఎలాగో శారీ ఫ్రాక్ కొనియట్లేదు, అదైనా చెప్పి నాకు. లేదు బెటా, నీకు అవసరం లేదు, నువ్వు చిన్నపిల్లవి ఇంకా. నేను చిన్నపిల్లని కాదు మమ్మీ, నాకు కావాలి, అపాయింట్మెంట్ తీసుకో. నువ్వు వ్యాక్సింగ్, అప్పర్ లిప్, థ్రెడ్డింగ్ అంటున్నావేంటి? నువ్వు చిన్నపిల్లవి ఇంకా, ఒక్కసారి చేయించుకున్నావు అనుకో నీకు గ్రోత్ పెరిగిపోతుంది. లేదు మమ్మీ, గ్రోత్ అయిపోయింది, ఇంకేం గ్రోత్ కావాలి నీకు? మీజం వచ్చేస్తుందని చెప్తున్నారు క్లాస్ బాయ్స్, వాళ్ళందరూ చూసి నన్ను నవ్వుతున్నారు. మళ్ళీ ఇది హ్యాండ్స్ లో కూడా చేయించుకోవాలి నేను వ్యాక్సింగ్. చేపి అపాయింట్మెంట్ మమ్మీ, ఎలాగో నువ్వు ఏం కొనివ్వవు కదా. నువ్వు అసలు వినట్లేదు నా మాట, అసలు పెద్దదాన్ని అయిపోయావు. ఓకే మమ్మీ, ఓకే నువ్వు ఫ్రాక్ కొని అంటున్నావు, ఓకే వ్యాక్సింగ్ కూడా వద్దు, శారీ కూడా కొని అంటున్నావు, అదంతా ఓకే.
కానీ నువ్వు నాకు ఒక హాఫ్ శారీ కొనిస్తావా? హాఫ్ శారీయా? అంత డబ్బులు లేవమ్మా మన దగ్గర, అంతొద్దు. నువ్వు ఆ ఒక్కటి తీసుకుంటావు, మళ్ళీ ఒక్కసారి వేసుకుంటావు, అక్కడే పడి ఉంటుంది. దీంట్లో నుంచి నేను మంచి జీన్స్ టాప్ తీసేస్తాను నీకు, సరేనా? అవద్దు. దానికి నేను మంచిగా పిలిచిన రానంటావా పిలిచిన రానంటావా మంచిగా సాంగ్ డాన్స్ వేస్తా. అలా ఏం చెయ్యకు, మన దగ్గర డబ్బులు లేవమ్మా, నేను కొనిపిలేను నీకు అవన్నీ. వద్దమ్మా, హాఫ్ శారీ ఏమొద్దు. మమ్మీ కొనియా అంటున్నావు ఏంటి మమ్మీ? నువ్వు మొన్న కూడా బర్త్డేకి నాకేం కొనియలేదు, నా డ్రెస్ కొనియాలి, ఫేవరెట్ డ్రెస్. ఇప్పుడు ఇవి కూడా కొనియా అంటున్నావు, ఏం కొనియట్లేదు నువ్వు. నేనంటే నీకు ఇష్టం లేదు, హ్యాపీగా ఉండడం నేను నీకు ఇష్టం లేదు కదా. ఇలా ఏడుపు చూస్తావా నువ్వు? ఏడిపిస్తున్నావు నన్ను. డబ్బులు లేవమ్మా, ఎప్పుడు చూసినా డబ్బులు లేవంటూనే. బా, ఈ పిల్లలైతే నా మాట వినరు. అంజలి, ఏడ్చింది చాలే, ఇంకా నేను షాపింగ్కి వెళ్ళి ఏదైనా మంచి శారీ తీసుకొస్తానులే నీకు. వెళ్ళి శారీ కొనుక్కొస్తాను. అవునా మమ్మీ? నిజమా మమ్మీ? నువ్వు చాలా మంచిదాను మమ్మీ. వెళ్ళు తొందరగా వెళ్ళి తీసుకొని రాపు శారీ నా కోసం. ఏడవకి, ఇంకా పిల్లలైతే మాట వినరు. మమ్మీ ఏంటి ఇంకా రావట్లేదు? పిల్లలైతే మాట వినరు అసలు. మమ్మీ వచ్చేసావా? ఇగో తెచ్చాను, ట్రై చేయిపో. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. అబ్బో, స్కూల్లో బాగానే డెకరేషన్ చేశారు మా జూనియర్స్. హాయ్ 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 రియా. హాయ్ అంజలి. అక్కడ ఎవరు లేరు, ఎవరికి చెప్తున్నావు హాయ్? ఇంకా చెప్పు, ఎప్పుడొచ్చావు? నేనైతే తొందరగా వచ్చేసాను, నువ్వు ఎందుకు ఇంత లేట్ చేసావు? అయ్యో అవును, లేట్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం శారీ కట్టుకున్నాను కదా, అందుకే లేట్ అయిపోయింది. మీ మమ్మీ ఒప్పుకుందా శారీ కోసం? మా మమ్మీ అయితే అసలు ఒప్పుకోలేదు రియా, చాలా సేపు. నేనైతే ఎంత చెప్పినాక అప్పుడు ఒప్పుకుంది. చాలా ఏడ్చాను నేను శారీ కోసం. అప్పుడు వెళ్ళి తీసుకొచ్చింది మమ్మీ నా కోసం ఈ శారీ. బాగుందా శారీ? నువ్వు బాగున్నావు. థ్యాంక్ యూ అంజలి. ఏమైంది, శారీలో ఏమైనా ఉరుక్కుపోయిందా? మరి నువ్వు చెప్పవా నా శారీ బాగుందని? బాగుంది, సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఎంతకు తెచ్చుకున్నావు? ఈ శారీ మా మమ్మీ తెచ్చింది. అసలు బడ్జెట్ లేదని చెప్పింది మా మమ్మీ, ఇంకా మా మమ్మీ తీసుకొచ్చింది. నువ్వు చెప్పు, గెస్ట్ చేయి నువ్వు. 150. 150యా? మరి అంత తక్కువనా? జోక్ చేస్తున్నాను అంజలి, ఒక 1500 లోపల ఉంటుంది. కరెక్ట్ చెప్పావు రియా, 1500 లోపు ఉంది. చూడు, అలా అనిపిస్తుంది కదా. అంత కాస్ట్లీ ఉంది మరి. లోపలికి వెళ్దాం పదా, ఇంకా లేట్ అయిపోయింది మనకి. వెళ్దాం పదా. ఏంటి రియా, వీళ్ళు ఓన్లీ స్ప్రైట్ పెట్టారు, చిప్స్ పెట్టారు మన కోసం. లాస్ట్ ఇయర్ అయితే మనం మన సీనియర్స్ కి ఎంత బాగా అరేంజ్ చేసి ఇచ్చాం అన్ని ఫుడ్. మొత్తం బిర్యానీ అని, స్ప్రైట్ అని, కూల్ డ్రింక్స్ అన్ని పెట్టాం మనం. ఇంకా మౌంటైన్ డ్యూ ఎనర్జీ డ్రింక్ కూడా పెట్టాం మనము. అవును, పెట్టాము అన్ని. వీళ్ళేంటి ఎలా చేస్తున్నారు? జస్ట్ స్ప్రైట్ పెట్టారు, జస్ట్ స్ప్రైట్ పెట్టారు అంతే. ఓన్లీ స్ప్రైటే. ఇంకో గ్లాస్ స్ప్రైట్ తీసుకొని రా నా కోసం. అంతా నువ్వే తాగేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? జస్ట్ స్ప్రైట్ ఒకటే పెట్టారు కదా వాళ్ళు. ఇప్పుడు సమ్మర్స్ కదా, నాకు బాగా దాహం వేస్తుంది. నేను ఏం చేయాలి చెప్పు నువ్వు. రియా, నీకు వద్దా మరి? నాకు వద్దులే, నువ్వు తాగు. నీకు ఈమె వద్దంట అన్నయ్య, నాకు తెచ్చిచ్చేయండి ఇందులో. ఈ క్లాస్ లోనే తెవ్వండి. ఏ అంజలి, చూసావా శృతి ఏం వేసుకొని వచ్చిందో? చూడలేదు. ఏం వేసుకొచ్చింది? నీలాగే బ్లాక్ సారీ వేసుకొని వచ్చింది. ఒకసారి చూడు, అగో అక్కడ ఉంది. ఏంటి రియా, ఈమె నాలాగే వేసుకొచ్చింది సేమ్ శారీ. అవును, వేరే వేసుకొని రావచ్చు కదా, వేరే కలర్ ఏం లేదా ఈమెకి? ఈమె ఎప్పుడు నాకే కాపీ చేస్తూ ఉంటుంది. శృతి ఎప్పుడు ఇంతే. నువ్వు కూడా వేరే కలర్ వేసుకొని రావాల్సింది. రియా, నా వాక్ ఎలా ఉంది? మిస్ వేరే అయితే నేనే గెలుస్తాను ఈసారి. బాగుందిలే. బాగుంది కదా రియా, బాలేదా? ఏం బాలేదు. ఏం చేసి వచ్చావు అసలు నువ్వు? వాకేనా అది? ఎవరైతే అందరైతే ఏవేవో ఇలా 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 చేస్తున్నారు కదా, మిస్ ఫేర్వెల్ కంటే ఏదైనా యూనిక్ గా చేయాలి కదా, అందుకే నేను లాస్ట్ లో ఈ పుష్ప స్టెప్ చేసి వచ్చేసాను. అదంతా బాయ్స్ చేస్తారు, గర్ల్స్ కి సూట్ అవుతుంది. నువ్వు గర్ల్స్ లా ఒక్కటి కూడా బిహేవ్ చేయలేదు అక్కడ స్టేజ్ పైన. సారీ బాగాలేదా రియా? నేను అందంగా లేనా? శారీ బాగుంది కానీ నువ్వే మంచి వాక్ చేయలేదు, మంచి యాక్షన్ చేయలేదు. నేను బాగానే చేశానులే రియా. నువ్వేం బాగా వాక్ చేయలేదు అంజలి, ఆ స్ప్రైటే తాగుతూ ఉండు నువ్వు. ఇంకా అన్నయ్య 2 గ్లాసెస్ స్ప్రైట్ ఇచ్చేయి. 2 నా కోసమే ఇచ్చేయండి.
Now Miss Farewell goes to the beautiful woman in black saree, Shruti. ఏ అంజలి ఎందుకు అలా ఆడిస్తున్నావు? నేనే మిస్ ఫేర్వెల్ గెలుస్తా అనుకున్నాను, నీ శృతి గెలిచింది. సరే వదిలే ఇంకా అంజలి. అరే నా శారీ ఖరాబ్ చేయకు. నువ్వే చెప్పు రియా, బ్లాక్ సారీలో అంజలి బాగుందా శృతి బాగుందా? ఇంకా ఏం చెప్తాంలే, అయిపోయింది కదా. ఎవరు ఏం చెప్తావులే నువ్వు, వీళ్ళందరికీ నేను అంటే కుళ్ళు. బ్లాక్ సారీలో అంజలిగా బాగుంది అని శృతికి ఇచ్చేసారు. అసలు నేను డాన్స్ కూడా ఎంత బాగా చేశాను, ఆ వాక్ కూడా నేను ఎంత బాగా చేశాను, మోడల్ లా చేశాను. శృతి ఏం బాగా చేయలేదు, వంకర్ తింకర్ నడిచింది, ఆమెకి ఇచ్చేసారు. అసలు స్కూల్ కోసం నేను ఎంత చేశాను. స్కూల్ అయిపోయాక కూడా గ్రౌండ్ లో 2 hours కబడ్డీ ఆడేదాన్ని నేను. అసలు బ్లాక్ అయిపోయాను నేను తెలుసా, స్కూల్ గురించి, స్కూల్ పరువు కాపాడదామని 2 hours కబడ్డీ ఆడేదాన్ని. నాకు అసలు ఎంత కూడా లేదు. సర్లే ఇంకా నెక్స్ట్ ఇయర్ తీసుకుందులే మిస్ ఫేర్వెల్. నెక్స్ట్ ఇయరా? అంటే ఈ స్కూల్లోనే ఉండిపోంటున్నావా రియా? నువ్వు కూడా ఇంతే రియా. అరే అంటే సారీ, నేను నువ్వు కాలేజ్కి వెళ్ళాక ఫ్రెషర్స్ పార్టీగా నాకు తెలుసు, అన్ని అర్థమైపోయాయి. నువ్వు ఈ స్కూల్లోనే ఉండిపోంటున్నావు కదా, నువ్వు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇలా చేస్తుందా? అరే నేను చెప్పింది అలా కాదు, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇలా చేయదు, నువ్వు కావాలని చేస్తున్నావు. ఇప్పుడైతే మా మమ్మీ కూడా చెప్పింది ఫెయిల్ అయిపోతావని. నువ్వు కూడా చెప్పు ఇప్పుడు. అన్న స్ప్రైట్ నాకు కూడా ఒక గ్లాస్ ఇవ్వండి. ఇంత అప్సెట్ లో కూడా స్ప్రైట్ కావాలంట. ప్రియా నీకైతే నేనైతే కుళ్ళు, నీది నాది ఫ్రెండ్షిప్ కట్ ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియోలో ఫేవరెట్ పార్ట్ ఏమనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి.